Hi students, morning all. How are you guys? Please welcome to జై తెలుగు ఛానల్. మీ అందరు కూడా జై తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ కుమార్, మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఐఐటి. ఈరోజు మనం కాంప్లెక్స్ నెంబర్స్ పైన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఎస్, ఐఐటిజేలో ఇప్పటి వరకు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా కాంప్లెక్స్ నెంబర్స్లో, అన్ని కొన్ని క్వశ్చన్స్ మనం కొన్ని డిస్కస్ చేయబోతున్నాం. సో దాంట్లోకి వెళ్ళే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. This is Kiran Kumar T. I'm a maths faculty for IIT JEE Mains and Advanced level. I'm a postgraduate from IIT Madras. I have total 12 years of JEE coaching experience. My students got into IITs also. More than 250 entries are there. And my unique way of teaching is by strengthening the basics of the students. I'll take the student to Mains and Advanced level. For now, voice me andarki audible amma? Am I audible to you guys? Yes, it is audible. Hi Anthony, hi Amma, welcome. సో దీన్ని ఒకసారి మనం టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తే మన పిల్లలు వచ్చేస్తారు. రైట్, షేర్ చేసేసాం. ఓకే అమ్మా, రైట్ Anthony. So join with us in Telegram channel https://t.me/jtelugu_unacademy. దీంట్లో జాయిన్ అయితే జాయిన్ అవ్వడం ఫ్రీ అమ్మా, దీంట్లో ఏం కాస్ట్ ఏం తీసుకోరు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు నోటిఫికేషన్స్ కానీ పీడిఎఫ్స్ కానీ ఇందులో షేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ జరుగుతుంది కదా, ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ వీటికి సంబంధించిన డిపిపిలు కానీ ఇవన్నీ కూడా మీతో అక్కడ షేర్ చేస్తాము. మీరు ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. No one is coming, I will inform. ఓకే ఆంటనీ, థ్యాంక్ యూ. సో ప్రజెంట్ అయితే ఇన్ఫార్మ్ చేశాను, వస్తారు. ఎందుకంటే ఇది మార్నింగ్ క్లాస్ కాబట్టి కొంతమంది పిల్లలు స్కూల్లో కూడా వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి ఉండొచ్చు. బికాస్ ఆఫ్ దట్ ప్లీజ్ ఇన్ఫార్మ్. సో లైవ్ క్లాసెస్ ఒకవేళ ప్లస్ తీసుకుంటే యూజెస్ ఏంటి అంటే మనకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, వీక్లీ టెస్ట్లు ఉంటాయమ్మా, స్ట్రక్చర్ కోర్సెస్ ఉంటాయి, అన్లిమిటెడ్గా యాక్సెస్ ఉంటుంది. అదే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ అనుకోండి, ఒక పర్సనల్ గైడ్ అని ఆయన్ని అసైన్ చేస్తారు, ఎడ్యుకేటర్ ఉంటారు, ఆయన మనకి పర్సనల్ గైడ్గా వ్యవహరిస్తారు, టెస్ట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తారు, ఎక్స్పర్ట్స్ వచ్చి గైడ్లైన్స్ తీసుకుంటారు, ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్ ఉంటాయి, స్టడీ ప్లానర్ ప్రొవైడ్ చేస్తారు, అలానే స్టడీ మెటీరియల్ కూడా మీకు ముందుగానే ప్రొవైడ్ చేయబడుతుంది. రైట్, సో ప్లస్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి మీకు ప్యాకేజెస్ 30 months, 24 months, 12 months, 6 months అండ్ 3 months. వీటికి నో కాస్ట్ ఈఎంఐ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఒకటే టైం కాకుండా మంత్లీ కూడా కట్టుకోవచ్చు. అలానే వీటి పర్ మంత్ వచ్చేసి లేదా పర్ ప్యాకేజెస్ వచ్చేసి ఇక్కడ అమౌంట్స్ డిస్ప్లే చేసాము. 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుందమ్మా ఒకవేళ మీరు కిరణ్ వైటీ అంటే మన యూట్యూబ్ కిరణ్ వైటీ అనే కోడ్ వాడితే. ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో అయితే మీకు 24 months, 18 months, 12 months, 6 months సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి నో కాస్ట్ ఈఎంఐ కూడా అవైలబుల్గా ఉంది. దీంట్లో మీరు ఒకవేళ కిరణ్ వైట్ అని కోడ్ వాడితే మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. పర్ మంత్ ఇవి పర్ ప్యాకేజెస్ అమౌంట్స్ అనమాట. రైట్, సో మనకి ఎక్సెల్ వెబినార్ ఉందని చెప్పాను కదా, October 30కి 10 AM నుంచి 1:15 వరకు. అంటే మన ర్యాంకర్స్ వస్తారు, ఐఐటిజే ర్యాంకర్స్ వస్తారు. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉంటుంది, కౌన్సిలింగ్ ఉంటుంది, అకాడమిక్ ప్లానింగ్ అండ్ లాట్ మోర్ ఉంటాయి ఇందులో. సో ఇక్కడ మీరు ఎన్రోల్ చేసుకోండి, కిరణ్ వైట్ అనే కోడ్ యూజ్ చేసి మీకు ఫ్రీగా ఎన్రోల్మెంట్ జరిగిపోతుంది. దీంట్లో 2 సెషన్స్ ఉన్నాయమ్మా ఈ వెబినార్లో. సెషన్ 1, సెషన్ 2. సెషన్ 1లో 10th క్లాస్ 11th క్లాస్ పిల్లలకి 10 AM స్టార్ట్ అవుతుంది. అందులో వాళ్ళు మాట్లాడే టాపిక్స్ ఏంటంటే ఈ టాపిక్స్ మీద మాట్లాడతారు. 12th క్లాస్ అండ్ డ్రాపర్స్ కోసం 11:45 AM స్టార్ట్ అవుతుంది. దానిపైన టాపిక్స్ ఉన్నాయమ్మా. ఈ టాపిక్స్ మీద టాప్ ఎడ్యుకేటర్ కానీ లేదా టాప్ మన ర్యాంకర్ కానీ వాటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళతోటి మీరు మాట్లాడవచ్చు. రైట్, సో మనకి T20 ఛాంపియన్ టెస్ట్ సిరీస్ అనేది ఉందని తెలుసు కదా. ఎస్, ఇది ఏమవుతుంది 7th నుంచి October 29th వరకు మండే టు ఫ్రైడే 6:30 PMకి ఎగ్జామ్ జరుగుతుంది. 20 minutes ఎగ్జామ్, 30 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఎన్రోల్ చేసుకోవడానికి మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో దాంట్లో వెళ్ళండి, కిరణ్ వైట్ అనే కోడ్ వాడి మీరు ఎన్రోల్మెంట్ చేసేసుకోండి. ఎస్, ఇప్పుడు కొత్తగా ఒక ఆఫర్ వచ్చిందమ్మా. హాయ్ వెంకట్ సందీప్, వెల్కమ్ రా. సో ఆఫర్ అలర్ట్ వచ్చిందమ్మా. ఆఫర్ అలర్ట్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ ఇది.
మీరు ఒకవేళ 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 1 మంత్ ఫ్రీ ఉంటుంది. 18 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 3 మంత్స్ ఎక్స్ట్రాగా ఫ్రీ అనేది లభిస్తుంది. సో ఇది 6 మంత్స్‌కి 1 మంత్ అండ్ 18 మంత్స్‌కి 3 మంత్స్ ఇది ప్లస్ సబ్స్క్రిప్షన్. ఇందులో మీరు 10% డిస్కౌంట్ కూడా కొట్టేయచ్చు. ఎలాగా KIRAN కిరణ్ వైటీ అనే కోడ్ వాడేసిన తర్వాత, వైటీ అంటే యూట్యూబ్ ఛానల్. కిరణ్ వైటీ అనే కోడ్ వాడిన తర్వాత మీకు ఇన్‌స్టాంట్‌గా 10% డిస్కౌంట్‌తో పాటు ఈ ఆఫర్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఇది లిమిటెడ్ పీరియడ్ కాబట్టి ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకుంటే బెటర్ అన్నమాట. రైట్. మనకు ఆల్రెడీ కొన్ని బ్యాచెస్ అక్టోబర్‌లో స్టార్ట్ అయిపోయాయమ్మా. ప్రతి మంత్ కూడా డిఫరెంట్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఈ మంత్‌లో మనకి ఒక బ్యాచ్ ఇంగ్లీష్‌లో స్టార్ట్ అయింది. అంటే ఇది సౌత్ ఇండియన్స్ కోసం స్పెషల్‌గా డిజైన్ చేయబడింది. ఎక్సెల్ బ్యాచ్ అని చెప్పి టాపర్స్‌కి. అలానే 27th అక్టోబర్‌న ఒక బ్యాచ్ 2 బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి నిన్ననే. అవి ఒకటి జేఈఈ అడ్వాన్స్ మెయిన్స్ 2022, ఒకటేమో మెయిన్స్ 2022 కోసం. సో ఈ బ్యాచెస్ ఒకవేళ మీరు వినాలనుకుంటే అన్‌అకాడమీలో ప్లస్ గాని, ఐకానిక్ గాని సబ్స్క్రిప్షన్ మీరు తీసుకోవాలి. అలానే మనకు ఆల్ ఇండియా 20, 21, 34, 75 ర్యాంక్స్ వచ్చాయమ్మా అన్‌అకాడమీలో. అలానే బిలో 500 వచ్చేసి కొన్ని ర్యాంక్స్ వచ్చాయి. అవి కూడా టాప్‌లో వచ్చాయన్నమాట ర్యాంక్స్. రైట్. ఒకవేళ మీరు కూడా ఇలా ర్యాంకర్స్ లిస్ట్‌లో మీరు చేరాలని అనుకుంటే మీ కింద లింక్ ఉంటుందమ్మా. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇవ్వబడింది. దాంట్లోకి వెళ్ళి ఫామ్ ఉంటుంది. ఫామ్ ఫిల్ చేస్తే రేపు ఒకవేళ మీకు ర్యాంక్ వచ్చినా గానీ అన్‌అకాడమీ వారు వాళ్ళ సైట్‌లో మీ ఫోటోని, డీటెయిల్స్‌ని ఉంచుతారనమాట. రైట్. IIT-JEE కాంబాట్ స్కాలర్‌షిప్ టెస్ట్ ఉంది కదా! యెస్. ఇది ఎవ్రీ సండే ఉంటది 11 AM-కి. 11th, 12th, 13th స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్ ఇది. 60 మినిట్స్ ఉంటాయి. క్వెషన్స్ 21 ఉంటాయి. అలానే మీకు ఇందులో ఎవరైతే ఫస్ట్ 3లో ఉంటారో వాళ్ళకి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ వస్తుంది. టాప్ 10లో ఉంటే 75% స్కాలర్‌షిప్, టాప్ 50లో ఉంటే 50% స్కాలర్‌షిప్, టాప్ 150లో ఉంటే 25% స్కాలర్‌షిప్ వస్తుంది. కిరణ్ వైటీని కోడ్ వాడితే మీకు లింక్‌లో ఉంటది చూసుకోండి. కిరణ్ వైటీని కోడ్ వాడితే మీకు ఫ్రీగా అయిపోతుందన్నమాట. రైట్. కాంప్లెక్స్ నంబర్స్‌లో ఇప్పుడు మనం పీవైక్యూస్ డిస్కస్ చేద్దాం. ఈ పీవైక్యూస్ ఏందంటే క్వెషన్స్ ఇస్తాను. కొంచెం టైం ఇస్తాను. టైం తీసుకొనన్నా దాన్ని సాల్వ్ చేయండి. ఓకేనా? రైట్. లేకపోతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాంప్లెక్స్ నంబర్స్ మీద పీవైక్యూస్. క్వెషన్ నెంబర్ 1. ఫస్ట్ క్వెషన్. A value of theta for which 2 plus 3i sin theta by 2 minus 1 minus 2i sin theta is purely imaginary. ఇది ప్యూర్లీ ఇమాజినరీ అవుతుందట. అవ్వాలి అంటే తీటా ఏం కావాలి బాబు అని అడిగారు. హాయ్ లారీ, వెల్కమ్. నేను టైం ఇస్తున్నానమ్మా. 2 minutes టైం ఇస్తున్నాను. ట్రై చేసి ఆన్సర్ చెప్పాలి. లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సి వస్తుందా ఆంటోనీకి? చెప్పండి. సరే, ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి ఆన్సర్. డిఫరెన్షియేషన్ అది ఈరోజు ఈవినింగ్ ఉంటుందమ్మా. యాక్చువల్గా టైం అనేది రాంగ్ పడింది. ఈరోజు 7:30, 8:30కి ఆ 2 క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ ఉంటాయి. 60 degreesే కదా ఆంటోనీ. ఓకే, చూద్దాం. ఒక 1 minute ఉందమ్మా టైము. 1 minuteలో అయిపోవాలి. ట్రై చేయండి. ఎస్. 2 ఫస్ట్ ఇయర్ ఒక టాపిక్, సెకండ్ ఇయర్ ఒక టాపిక్ 2 స్టార్ట్ అవబోతున్నాయమ్మా. ఒకటేంది అంటే డిఫరెన్షియబిలిటీ. డిఫరెన్షియేషన్ కాదమ్మా. ఎవరు అడిగింది? వెంకట్. వెంకట్, ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియేషన్, ఇట్ ఈస్ డిఫరెన్షియబిలిటీ. డిఫరెన్షియబిలిటీ అనేది లిమిట్స్కి సంబంధించింది. ఓకేనా? డిఫరెన్షియబిలిటీ అయిపోయిన తర్వాత మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అని చెప్పి అది స్టార్ట్ అవుద్ది. అది వేరే మళ్ళీ. ఓకేనా? డిఫరెన్షియబిలిటీ అనేది మనకు ఒక 4 days నడుస్తుంది. డిఫరెన్షియబిలిటీ తర్వాత
మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత మళ్ళీ మనం అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్కి వెళ్ళిపోతాం. అది ఆర్డర్. సెకండ్ ఇయర్ వచ్చేసి ఇప్పుడు ఆల్జిబ్రాలో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ ఈరోజు స్టార్ట్ కాబోతుంది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ ఇయర్ అయినా చూడొచ్చు, దానికి ఏ ఇయర్తో సంబంధం లేదు. నువ్వు ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా 10th క్లాస్ అయినా 9th క్లాస్ అయినా అది జస్ట్ లాజికల్ అనమాట. లాజిక్స్ తెలియాలి, లాజిక్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి అది బాగుంటుంది, అందులోకి వచ్చేయండి ఒకసారి. ఈవినింగ్ ఉంటుంది అది. ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్ 8:30 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. ఇది మన డిఫరెన్షియబిలిటీ మాత్రం 7:30కి స్టార్ట్ అవుతుంది. ఓకే రైట్. సరే, ప్యూర్లీ ఇమాజినరీ అన్నారు కదా, అంటే ఏం కావాలి అంటే ఒక జెడ్ అనేది ఉంది. జెడ్ అనేది ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఏం కావాలి? రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ 0 కావాలి. సో దీంట్లో రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ని 0 చేయాలి. ఎలా చేస్తారంటే కింద డినామినేటర్ని రేషనలైజేషన్ చేస్తారు. 2 + 3i ఇంటూ సైన్ థీటా ఇలా ఉంది కదా, బై 1 - 2i సైన్ థీటా. సో డినామినేటర్ని రేషనలైజ్ చేయాలంటే కాంజుగేట్ తోటి మల్టిప్లై డివైడ్ చేయాలి. ఓకే అమ్మ లహరి సార్. వెయిటేజ్ దీనికి కాంప్లెక్స్ నెంబర్స్కి మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయమ్మా మెయిన్స్లో. ఎంసెట్లో అయితే 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ అట్లా వస్తాయి. మెయిన్స్లో అయితే 6 దాకా వస్తాయి క్వశ్చన్స్ మన దేంట్లో, మన ఎంసెట్ కానీ ఇప్సెట్ కానీ. లేదా ఇక్కడైతే మాత్రం మెయిన్స్లో అయితే మాత్రం 2 క్వశ్చన్స్ వస్తాయి. అడ్వాన్స్లో కూడా వస్తాయి, 2 క్వశ్చన్స్ వస్తాయి అడ్వాన్స్లో. రైట్, దిస్ ఇస్ 1 + 2i సైన్ థీటా బై. అదే పిఎన్సి అనుకోండి, పిఎన్సి అయితే మినిమం ఒక క్వశ్చన్ వస్తుంది, మినిమం 1 క్వశ్చన్. అండ్ మనకి దీంట్లో ఎంసెట్లో అయితే మాత్రం ఒక 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి పిఎన్సి నుంచి. 4 or 5 క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది కూడా. దాన్ని బాగా చేస్తే మనం పర్మనెంట్ ప్రాబిలిటీ బాగా వస్తుంది. ప్రాబిలిటీ కూడా బాగా చేస్తే మనకి ర్యాండమ్ వేరియబుల్స్ కూడా బాగా వస్తాయి. సో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అది. సో ఇఫ్ యూ వాంట్ జాయిన్ యూ కెన్ జాయిన్ ఇన్ ద ఈవినింగ్. రైట్, దీన్ని మనం రేషనలైజేషన్ చేసాము డినామినేటర్ని. చేస్తే ఏమైంది, న్యూమరేటర్ వచ్చేసి 2 × 1 = 2 ప్లస్ మైనస్ 3 × 6 కదా, ఇది 6 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇప్పుడు అయోటా కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇది 2 × 2 4 సైన్ థీటా ప్లస్ 3 సైన్ థీటా ఇలా వచ్చింది. హోల్ బై ఇది a² - b² ప్లస్ b² అని రావాలి. a² + 4 సైన్ స్క్వేర్ థీటా అని డినామినేటర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో రియల్ పార్ట్ ఏముందంటే ఇది రియల్ పార్ట్, దిస్ బై దిస్ ఇస్ ద రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. మనకేం కావాలి, రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ 0 అయితేనే అది ప్యూర్లీ ఇమాజినరీ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి 2 - 6 సైన్ స్క్వేర్ థీటా బై 1 + 4 సైన్ స్క్వేర్ థీటా అనేది కంపల్సరీగా ఏం కావాలమ్మా, 0 అవ్వాలి. ఇది 0 అయింది అనుకోండి, డినామినేటర్ అనేది అసలు 0 అవ్వనే అవ్వదు. అంటే న్యూమరేటర్ కంపల్సరీగా 0 అవ్వాలి. సో న్యూమరేటర్ 0 అవ్వాలంటే ఏం రాస్తారు, 2 - సైన్ స్క్వేర్ థీటా 6 సైన్ స్క్వేర్ థీటా = 0. అంటే సైన్ స్క్వేర్ థీటా = 2/6 అంటే 1/3. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/√3 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ సైన్ స్క్వేర్ 60 ఆర్ π/3. సో ఇక్కడ మనకి ఓన్లీ π/3 ఇచ్చాడు కాబట్టి మీరు డైరెక్ట్గా థీటా π/3 అని రాస్తారు. అసలు జనరల్గా అయితే ఎట్లా రాయాలి, జనరల్గా థీటా ఎలా రాయాలమ్మా? సో ఇక్కడ కనపడట్లేదు అనుకుంటా మీకు. సరే, ఇంతవరకు ఇక్కడ వేరే రాస్తున్నాను చూడండి. సైన్ స్క్వేర్ థీటా = 1/3. 1/3 కెన్ బి రిటన్ యాజ్ 1/√3 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ సైన్ స్క్వేర్ 60 అంటే π/3. సో థీటా π/3 రాయొచ్చు. యాక్చువల్గా అయితే జనరల్ సొల్యూషన్ థీటా nπ + r - π/3 అవుతుంది, వేర్ n ఈజ్ ఎనీ ఇంటిజర్. ఇలా రాయాల్సి వస్తుంది యాక్చువల్గా అయితే. బట్ జనరల్ ఇవ్వలేదు కాబట్టి మీరు సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, సింపుల్గా చేయగలిగారు. ఇది ఐఐటీలో అడిగాడు క్వశ్చన్, మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సెకండ్ క్వశ్చన్ చూడండి ఏమవుతుంది. ఇది కూడా సిమిలర్ క్వశ్చన్. తర్వాత మనకి -π/2 నుంచి π/2 ఉన్న వాల్యూస్ అన్నీ కావాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా జనరల్ సొల్యూషన్ చేస్తారు మీరు. చేసి వాటి వాల్యూస్ అన్నిటికి సమ్ కావాలి, సమ్.
ట్రై చేయండి అమ్మ. 2 minutes టైం ఇస్తాను. అందులో ఆల్రెడీ 30 seconds అయిపోయాయి. ఇంకా 1.5 minute ఉంది. ట్రై చేయండి. అయిపోయిందమ్మా? వచ్చిందా ఆన్సర్? ఎస్. ఇందాక మీకు ఆన్సర్ సాల్వ్ చేస్తే ఏమొచ్చింది దీనికి? sin² θ sin² 60 అని వచ్చింది. π/3. సరే, దీనికి ఆన్సర్ ఏమని చెప్పాను? θ nπ ± π/3 అని చెప్పాను. అవునా? రైట్. ఇప్పుడు మనకు n = 0. ఇక్కడ ఏం కావాలంటే θ బిలాంగ్స్ టు ఏమై ఉండాలట? -π/2 -90 degrees నుంచి 180 degrees మధ్యలో ఉండాలి. -90 నుంచి. సో θ వాల్యూస్ ఏమేమవుతాయి? ఒకటి n = 0 పెడితే ±π/3 అని వస్తాయి. 2 వస్తాయి. n = 1 పెడితే π ± π/3. బట్ π + π/3 ఇస్ మోర్ దాన్ దట్ కాబట్టి π - π/3 అవుతుంది. తర్వాత 2π పెడితే 2π - π/3, 2π + π/3 ఆల్ ఆర్ మోర్ దాన్ π. కాబట్టి మీకు వచ్చిన θ వాల్యూస్ ఎంత ఇక్కడ? -π/3 +π/3 విచ్ ఇస్ 2π/3. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటే ఏం లేవు. ఎందుకంటే ఇది sin θ అనేది ఎక్కడుంది? sin θ అనేది sin θ -π/2 నుంచి +y వరకు ఇది గ్రాఫ్. ఈ గ్రాఫ్ అనేది 1/√3 2 సార్లు అవుద్ది, -1/√3 ఒకసారి అవుద్ది. అంటే మొత్తం మనకి ఎన్ని 3 పాయింట్స్ రావాలి వచ్చాయి. వీటిని సమ్ చేయండి. సమ్ ఏమవుద్దమ్మా? -π/3 +π/3 +2π/3 అంతే కదా? ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి మీకు ఆన్సర్ ఏమొచ్చింది? 2π/3 వచ్చింది. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఓకే గైస్, సో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఐఐటి జేఈఈ క్వశ్చన్స్ అమ్మా. మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థర్డ్ వన్, let alpha and beta be the two roots of the equation, then alpha power 15 plus beta power 15 is equal to how much? Yes, ఈ క్వశ్చన్ ట్రై చేయండి చూద్దాం. రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారా మెయిన్స్కి అంటే? లేదమ్మా సాయి తేజ, ఇంకా లేదు. ఎందుకంటే ఇప్పుడే కాదు, ఇంకా సిలబస్ అయిపోలేదు మనకి పూర్తిగా. వచ్చేసాడు గౌతమ్, వచ్చాడు. గౌతమ్ ఈ రోజు స్పెషల్ క్లాస్కి రాలేదు మార్నింగ్. అసలు దీనికి రూట్స్ ఏందో కనుక్కోండి. రూట్స్ కనుక్కొని సాల్వ్ చేయండి. జేఈ 2022కా? 2022కి అమ్మా సిలబస్ కాలేదు ఇంకా. మన సెకండ్ ఇయర్ సిలబస్ కావాలి కదా. కాలేజీలో స్టార్ట్ చేసాం బట్ ఆన్లైన్లో కాలేదు. టాపిక్స్ అన్నీ అయిపోతే అప్పుడు రివిజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే పిఎన్సి స్టార్ట్ చేస్తున్నాను ఇవాళని. పిఎన్సి, ప్రాబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్ అవన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో కూడా ఉన్న టాపిక్స్ మీరు మన అప్లికేషన్స్ రివ్యూ చేసిన తర్వాత కొద్దిగా నేను షార్ట్ వీడియోస్ తయారు చేస్తాను. అంటే ఒక టాపిక్ని ఒక క్లాస్లో అయిపోగొట్టేటట్టుగా అన్ని ఫార్ములాస్ ఒక దగ్గర పెట్టి అట్లా కొన్ని షార్ట్ వీడియోస్, ఒక 4-5 ప్రాబ్లమ్స్, ఒక 1 hour 1.5 hour అట్లా తీసుకుందాం షార్ట్ వీడియోస్.
వన్ షాట్ వీడియోస్ అనమాట. సరే దీని ఆన్సర్ చెప్పండి ఫస్ట్ ఏమవుద్ది? సార్ హౌ డిడ్ ఐ మెయింటైన్ ద కన్సిస్టెన్స్ త్రూఅవుట్ ద ఇయర్? సార్ ఈవెన్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే 19% వస్తుందా? డిసెంబర్ నుంచి అంటే సాయి తేజ కష్టం అమ్మ. మరి డిసెంబర్ అంటే 256 వచ్చిందా సాయి తేజ? యాంటనీ అడుగుతున్నాడు దీనికోసం కన్సిస్టెన్సీ ఎట్లా మెయింటైన్ చేయాలనే దాని గురించి మీకు త్వరలో మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ లేదా ఫస్ట్ వీక్లో కానీ నేను ర్యాంకర్స్ ఉంటారు కదా, ర్యాంకర్స్ తోటి నేను ఇంటర్వ్యూ కండక్ట్ చేయబోతున్నాను. అది ఎవరంటే మన జితేంద్ర ఉన్నాడు కదా, లండా జితేంద్ర ఉన్నాడు కదా, తను ఆల్ ఇండియా 4th ర్యాంకరు, ఆల్ ఇండియా ర్యాంక్ 4 వచ్చింది. సో తనతో ఇంటర్వ్యూ ఉంటుంది మన ఛానల్లోనే, తెలుగులోనే నేనే చేస్తాను ఇంటర్వ్యూ. సో ఇది ఒక రోజు పెట్టుకుందాము. ఇది 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా దానికి అకేషన్లో. అలానే ఇంకొకరు నమిత ఉంది కదా, నమిత, కొత్తపల్లి నమిత, తనకి ఆల్ ఇండియా ఎయిర్ ర్యాంకు 44 వచ్చింది. ఇందులో ఇది అడ్వాన్స్లో వచ్చింది తనకి. సో తనతో కూడా మనం ఒక ఇంటర్వ్యూని కండక్ట్ చేద్దాం. సో దాని ద్వారా ఏంటంటే కొద్దిగా మీకు కూడా మోటివేషన్ వస్తుంది ఎలా చేయాలి ఏందనేది. ఓకేనా? రైట్, కొద్దిగా దాన్ని ప్రమోట్ చేద్దాం, బాగా అందరికీ షేర్ చేద్దాము వీడియోస్. దాన్ని ప్రమోటింగ్ స్లైడ్ లాగా ఒకటి పెట్టి పంపిస్తాను మీకు యూట్యూబ్లోనే. సో దాన్ని కొద్దిగా ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేస్తే చాలామంది పిల్లలు ఒకసారి అసలు చూస్తారు ఏంది అసలు ఒక ర్యాంకర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది కొద్దిగా అర్థమవుతుంది దాన్ని చూడడం. ఓకే జితేంద్ర అన్న చెప్పకూడదు మనం ఇక్కడ ఛానల్లో, మన తెలుగు రాష్ట్రాల్లోనే చదువుకున్నాడు. సాయి తేజ కంపల్సరీగా ఫెబ్ అంటే జనవరి ఎండింగ్ కానీ ఫెబ్ ఫస్ట్ వీక్ కానీ ఉండొచ్చు అని అనుకుంటున్నాం. సో అది కంపల్సరీ అంటే నాకు తెలియదు కదా, నేను ఎట్లా డిసైడ్ చేస్తా అది అనుకోవడం వరకు. సో దీని రూట్స్ ఏమవుతాయి ఒకసారి చూడండి అమ్మా. ఎక్స్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. 4ac 4 into 2 8. సో దిస్ ఇస్ -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -4 బై 2. సో దీన్ని ఎలా రాయొచ్చు? -2 ప్లస్ ఆర్ మైనస్ 2i బై 2. 2 క్యాన్సిల్ అయితే ఇది -1 ప్లస్ ఆర్ మైనస్ i అనమాట ఎక్స్ వాల్యూ. అంటే రూట్స్, ఒక రూట్ ఆల్ఫా ఈక్వల్ టు -1 ప్లస్ i, ఇంకో రూట్ -1 మైనస్ i అనమాట. సో దీనికి సంబంధించి ఆల్ఫా పవర్ 15 ప్లస్ బీటా పవర్ 15 ఏమవుతుందని అడుగుతున్నాడు. సో ఆల్ఫా పవర్ 15 ప్లస్ బీటా పవర్ 15 ఏమవుతుంది అని అంటే ఇది క్వశ్చన్. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ట్రై చేయండి క్వశ్చన్. సో ఆల్ఫా అంటే ఎంత ఇక్కడ? -1 ప్లస్ i హోల్ పవర్ 15. ఇది బీటా అంటే -1 మైనస్ i హోల్ పవర్ 15. దీని ఒకవేళ మీరు √2 తోటి డివైడ్ చేసి మల్టిప్లై చేస్తే ఎలా రాయొచ్చు? ఇది √2 హోల్ పవర్ 15 ఇంటూ ఎలా రాస్తాం? -1 బై √2 ప్లస్ i బై √2 హోల్ పవర్ 15 ప్లస్ ఇది కూడా √2 హోల్ పవర్ 15 ఇంటూ -1 బై √2 మైనస్ i బై √2 హోల్ పవర్ 15. సో ఇది కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా లాగా రాయాలి. ఇది 2 పవర్ 15 మనం రెండింటి నుంచి కామన్ తీసుకుంటే √2 పవర్ 15ని
ఇక్కడ నుంచి ఆన్సర్ వస్తుంది. ఏమొస్తుందో చూడండి ఒకసారి. కాస్, ఒకవేళ మనం ఇక్కడ మైనస్ కామన్ తీసి ఇక్కడ కూడా మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, ఇది ప్లస్ అవుద్ది, ఇది మైనస్ అయ్యి ఇది ప్లస్ అవుద్ది, మైనస్ బయటకు వస్తుంది. సో ఇది కాస్ π/4 మైనస్ I sin π/4 హోల్ పవర్ 15. ఇది కూడా కాస్ π/4 ప్లస్ I sin π/4 హోల్ పవర్ 15. సో రెండింటిని తీసుకొని మళ్ళీ ఏమొస్తుందమ్మా, డిమోర్స్ వాడితే -2 పవర్ ఇది 15 కాబట్టి √2ని ఎలా రాయొచ్చు, 2 పవర్ 15/2 అంటే √2 ఇంటూ √2 పవర్ 7 అని రాద్దాం. అంటే 14 అని రాస్తే 7 వస్తుంది కదా అట్లానే. సో ఇది కాస్ పై 15π/4 మైనస్ I sin 15π/4 cos 15π/4 plus I sin 15π/4. So this one and this one get cancelled. So this is -√2 times of 2 power idantamma 7 avutadi. 2 power 7 into this is 2 times of cos 15π/4. 15π/4 can be written as pi minus 4pi minus pi/4, 16 minus 4. So this is cos of 4pi minus pi/4. So we'll get here -√2 into 2 power 7 into 2 into cos pi minus theta, 15π/4 only, no? Cos of 0 minus theta is plus theta. This is 1/√2. So 1/√2, √2 get cancelled. This is -2 power 8. Yes, what is -2 power 8? -256. Yes, first option is the correct answer. Clear, guys? Hi Suresh, how are you, Amma? I'm fine. How are you? Hi Anvesh, welcome, Amma. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇది కూడా ఇచ్చారు, మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చనే. ఇవన్నీ కూడా ప్రీవియస్ IIT JEE మెయిన్స్లో అడిగిన క్వశ్చన్స్ అమ్మ, మనం డిస్కస్ చేసేది. 3 క్వశ్చన్స్ అయిపోయాయి, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, ట్రై చేయండి. ఇంతకుముందు IIT JEE మెయిన్స్లో అడిగిన క్వశ్చన్సే తీసుకొని వచ్చాను. వన్ మినిట్ టైం ఇస్తున్న, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఎస్ అన్వేష్, వచ్చిందా మరి ఆన్సర్? ఆన్సర్ వస్తే చెప్పాలమ్మా, చాలా సింపుల్ ఇది క్వశ్చన్. మీరు 1 + 2a/1 - 2a కనుక్కోవడం అంతే.
సో ఏమొస్తుంది ఇక్కడ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ అంటే ఎలా రాస్తారు? దిస్ ఇస్ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐని రేషనలైజేషన్ చేయాలి. 1 ప్లస్ ఐ తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. అప్పుడు ఇది 1 ప్లస్ ఐ హోల్ స్క్వేర్ అని వచ్చి కింద ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని వస్తుంది. విచ్ ఈస్ 1 ప్లస్ ఐ స్క్వేర్ ప్లస్ 2i బై 2. అవునా? ఇది ఐ స్క్వేర్ అంటే -1, 1 - 1 ప్లస్ 2i బై 2. ఆన్సర్ ఏమొస్తుందమ్మా? ఇది ఐ అని వస్తుంది ఆన్సర్. సో ఇదంతా లోపల ఉన్నది ఏమొస్తుంది? ఐ అని వస్తుంది. అంటే ఇది ఐ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కావాలి అంటే ఎక్స్ ఏం కావాలి? 4n కావాలి. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 4 కావాలి. అయితేనే కదా మనకు ఆన్సర్ +1 అని వచ్చేది. కాబట్టి x ఈక్వల్ టు 4n వేర్ n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ దెన్ వీ గెట్ ఆన్సర్ యాజ్ 1. వెరీ సింపుల్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా అందరికి? లెట్ us మూవ్ ఫర్దర్. క్వశ్చన్ నెంబర్ 5. If z is equal to x minus iy and z power 1/3 is p plus iq, then x by q plus y by q by p square plus q square is what? సో దీనికి కూడా మీకు 2 minutes టైం ఇస్తున్నాను. ట్రై చేయండి. తర్వాత నేను ఎలాగో ట్రై చేస్తాను. ఎస్, చేశారా? ఆన్సర్ వచ్చిందా? గాట్ ద ఆన్సర్? ఎస్. ఓకే, ఐల్ సాల్వ్ దిస్ క్వశ్చన్. ఏంటంటే z ఈజ్ ఈక్వల్ x మైనస్ ఐవై, z పవర్ 1/3 p ప్లస్ q అన్నాడట. సో z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐవై p ప్లస్ ఐక్యూ కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే x మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ని రైట్ సైడ్ తీసుకెళ్తే p ప్లస్ ఐక్యూ అవుతుంది, హోల్ క్యూబ్. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఐ క్యూబ్ ఇంటూ క్యూ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b plus 3ab square. So just I am writing it to confirm what is x and what is y. This is p cube minus I cube is minus I cube is minus I, so minus I q cube plus 3p square q into I minus 3p q square. Why? Because my I square is -1. So I'll write real numbers together. This is p cube minus 3pq square and take I common. This is 3p square q minus q cube. So this is x and this is y. Now we are going to use in this. That is x by p plus y by q is what? X is what? P cube minus 3pq square by p
plus y by q, that is 3p square q minus q cube by q whole by p plus q, p square plus q square. So this is p get cancelled, left without p square minus 3q square, and here also 3p square minus q square by p square plus q square. Now this is p square plus 3p square is 4p square minus 4q square. కరెక్టే కదా మనం చేసింది. అయితే ఇది ఎక్స్ ప్లస్ కాదనుకుంటా, ఎక్స్ మైనస్ అనుకుంటా, ఎందుకంటే మైనస్ వస్తుంది కదా ఇక్కడ. -2 ఆన్సర్ రావాలంటే ఐ థింక్ దిస్ ఇస్ మైనస్ ఇన్ బిట్వీన్, మైనస్ అనుకుంటానమ్మా. ఇది ఒకసారి మైనస్ పెట్టి చూడండి, పెడితే ఏమొస్తుంది? ఇది పీ స్క్వేర్ మైనస్ 3p స్క్వేర్ అంటే -2p స్క్వేర్, ఇది -2q స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఎస్, ఇది మైనస్ అమ్మాయి, ప్లస్ కాదు, ఇది మైనస్. ఇక్కడన్నా మైనస్ ఉండాలి, లేదా ఇక్కడన్నా మైనస్ ఉండాలి, రెండు ప్లస్లు కుదరదు. సో ఇక్కడ మనం -2 కామన్ తీసుకుంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో ఇవి రెండు క్యాన్సిల్ అయితే మీకు ఆన్సర్ వచ్చేసి -2 అవుద్ది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, రైట్. సో ఇది మైనస్, ఇక్కడ కాదు మైనస్, ఇక్కడ మైనస్ పెడితే ఆన్సర్ మీకు 4 వస్తుంది. 4 ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ మైనస్ ఉండాలి, ప్లస్ కాదు. లెట్ us మూవ్ ఫర్దర్. క్వశ్చన్ నెంబర్ 6. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ మీకు చెప్పాను కదా, ఇలాంటి క్వశ్చన్ కూడా ఒకటి మీకు చెప్పాను చూసారు. ఇది ఐఐటీలో వచ్చింది ఒకసారి, ఇట్ కేమ్ ఇన్ ఐఐటీ జేఈ మెయిన్స్. సో మీకు 2 minutes టైం ఇస్తున్నాను, ట్రై చేసి చెప్పండి దీని ఆన్సర్ ఏమవుతుందో ఫాస్ట్గా. ఎస్, గాట్ ద ఆన్సర్. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ తెలుసు కదా. ఎస్, దానికి రూట్స్ 1 ఒమేగా, ఒమేగా స్క్వేర్లు రూట్లు. అయితే దీనికి రూట్స్ ఏమవుతాయని అడుగుతున్నాడు. దీనికి ఆల్రెడీ మీకు చెప్పాను, క్వశ్చన్ డైరెక్ట్గా చేశాను. ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి. హాయ్ దీపు, వెల్కమ్ సాయి దీపు. ఇవి ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్స్ అమ్మా, ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటారు వీటిని, పీవైక్యూస్ అంటారు. సరే ఒకసారి చూడండి ఎలా చేస్తారు. ఎక్స్ మీకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే జెడ్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 1 అని ఇస్తే జెడ్ ఇజ్ ఈక్వల్ టు 1 కామా ఒమేగా కామా ఒమేగా స్క్వేర్ అని మీకు తెలుసు. సరే క్వశ్చన్ ఇట్లా ఇలా x-1 హోల్ క్యూబ్ ప్లస్ 8 ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. దీన్ని మనం ఇలాగ కన్వర్ట్ చేయాలి, ఎట్లా చేస్తారు అని అంటే x-1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -8. x-1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -8 కెన్ బి రిటన్ యాజ్ -2 హోల్ క్యూబ్. ఇప్పుడు మొత్తాన్ని -2 హోల్ క్యూబ్ తో డివైడ్ చేయండి. x-1 హోల్ క్యూబ్ బై -2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇదేమవుతుంది అప్పుడు x-1 బై -2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే దీన్ని మీరు ఒకవేళ జెడ్ అనుకుంటే జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లాగా ఉంది. కాబట్టి మీరు ఏం రాయొచ్చు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 కామా ఒమేగా స్క్వేర్. కాబట్టి జెడ్ అంటే x-1 బై -2 ఈజ్ ఈక్వల్ టు 1 కామా ఒమేగా స్క్వేర్. సో x-1 ఈజ్ ఈక్వల్ టు -2 ఒమేగా square. So x equal to -2 plus 1 is -1. 1 minus 2 omega, 1 minus 2 omega square. Okay na?
సో ఆన్సర్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి ఇక్కడ. ఎస్, సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియరా? హాయ్ అమ్మ లావణ్య, వెల్కమ్. లావణ్యాస్ లెసన్స్, హాయ్. సో లెట్ us మూవ్ ఫర్దర్. క్వశ్చన్ నెంబర్ 7. 7th ఆల్రెడీ మనం చేస్తున్నాము కాబట్టి 8th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 7th క్వశ్చన్ ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఫస్ట్ క్వశ్చన్ 7th రెండో ఒకటి కాబట్టి 8th క్వశ్చన్కి వెళ్ళిపోయాను ఇప్పుడు నేను. Z1, Z2 are two non-zero complex numbers such that if modulus of Z1 plus Z2 equal to mod Z1 plus mod Z2 అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 ఇస్ వాట్, ఏమవుద్ది అని అడుగుతున్నాడు. మీకు తెలుసు కదా ఆర్గ్యుమెంట్ అంటే ఏంది, యాంగిల్ మేడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్. అది వచ్చిన ఆన్సర్. రైట్, చూడండి అమ్మా, ఇది మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, mod Z1 ప్లస్ mod Z2 అని ఇచ్చాడు. అవునా? నేను ఏం చేస్తానంటే ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాను. చేస్తే ఏమవుతుంది ఇది చూడండి, మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు mod Z1 ప్లస్ mod Z2 హోల్ స్క్వేర్. సో మనకి LHS RHS ఎక్స్పాన్షన్స్ తెలిసి ఉండాలి. ఇక్కడ LHS ఎక్స్పాన్షన్ ఏంటి అంటే mod Z1 స్క్వేర్ ప్లస్ mod Z2 స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ mod Z1 ఇంటూ mod Z2 ఇంటూ కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2. ఇది ఫార్ములా LHS. RHS అయితే ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. డైరెక్ట్గా మీరు a ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చు. mod Z1 స్క్వేర్ ప్లస్ mod Z2 స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ mod Z1 ఇంటూ mod Z2. ఓకేనా? రైట్, ఇప్పుడు ఇందులో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగిలిపోయింది, 2 టైమ్స్ ఆఫ్ mod Z1 mod Z2 ఇజ్ ఈక్వల్ ఇంటూ కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2 ఇజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ mod Z1 ఇంటూ mod Z2. ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అయిపోయి ఏం మిగిలిపోతుంది, కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2 ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. θ1 మైనస్ θ2 ఏం కావాలప్పుడు మరి, కాస్ 90 కదా 1, సో 90 అవుద్ది. అంటే θ1 θ2 అంటే ఏంది, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 అనమాట. అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 ఈజ్ హౌ మచ్ గైస్, π/2. సో π/2 ఇస్ ద ఆన్సర్. ఏ ఆప్షన్ అవుతుంది, 0 కాదమ్మా ఆన్సర్, π/2 అవుతుంది. ఓకేనా? దెన్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి ఎట్లా చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 9 ట్రై చేయండి అమ్మా, చూద్దాం. Z² plus Z plus 1 equal to 0 where Z is a complex number, then the value of this is how much? హాయ్ వెంకట్ సందీప్, వెల్కమ్. హాయ్, వచ్చిందా మరి ఆన్సర్ వస్తుందా? సో ఇక్కడ Z అంటే ఏంటి,
జెడ్ అంటే ఒమేగా కానీ ఒమేగా స్క్వేర్ కానీ అవుతుంది. జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ ప్లస్ 1 ఈక్వల్ 0 అంటే ఒమేగా కానీ ఒమేగా స్క్వేర్ కానీ అవుతుంది. ఓకేనా? ఎస్ గైస్, ప్లీజ్ లైక్ ద వీడియో అమ్మా. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. వస్తుందా ఆన్సర్? 1 మినిట్ టైం ఇస్తున్నాను. కెన్ ఐ ఆన్సర్ నౌ? ఇంకో క్లాస్ కూడా వస్తుందా? సమీర్ సార్దే ఉంది. సరే. సో ఇక్కడ ఏమొస్తుందమ్మా చూడండి. జెడ్ ఈక్వల్ టు ఒమేగా ఒకటి, జెడ్ స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్. ఇప్పుడు జెడ్ ఒమేగా అని తీసుకుంటే జెడ్ స్క్వేర్ ఒమేగా స్క్వేరే కదా. మీకు తెలిసింది ఏంది? ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇందులో పెట్టేయండి. జెడ్ అంటే ఒమేగా ప్లస్ 1 బై ఒమేగా హోల్ స్క్వేర్. ఇది ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా క్యూబ్ ప్లస్ 1 బై ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ ప్లస్ అట్లానే 6 వరకు ఇచ్చాడు. యాక్చువల్ రాయనవసరం కూడా లేదు. ఇంతవరకు ఏ ఆన్సర్ అయితే వస్తుందో దీనికి కూడా అదే ఆన్సర్ వస్తుంది. సేమ్ ఆన్సర్ వస్తుంది. ఒమేగా కాబట్టి 3 టైమ్స్ ఏదైతే రిపీట్ అవుతుందో అదే రిపీట్ అవుతుంది. ఒమేగా 1 బై ఒమేగా అంటే ఏంది? 1 బై ఒమేగా మీన్స్ హౌ మచ్? దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా క్యూబ్ విచ్ ఇస్ ఒమేగా స్క్వేర్. అంటే నేను ఒమేగా స్క్వేర్ తోటి మల్టిప్లై డివైడ్ చేశాను దీన్ని. అప్పుడు నాకు ఒమేగా స్క్వేర్ అని వచ్చింది. సో ఇది ఒమేగా స్క్వేర్ అవుతుంది. అలానే ఇంటూ కదా, ఇది ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా. అలానే ఒమేగా క్యూబ్ అంటే 1 బై ఒమేగా క్యూబ్ అంటే కూడా 1. సో ఇప్పుడు మీరు ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 అంటే 0 అవుద్ది. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 అన్నా కానీ 0 అవుతుంది. అలానే దీని ఆన్సర్ కూడా మొత్తం ఏమవుద్దమ్మా? 0 అవుద్ది. టోటల్గా 0 వచ్చిందా? ఎన్న అచ్చా, మన హోల్ స్క్వేర్లు రాయకుండానే చేసేస్తున్నావా? 0 కాదైతే. హోల్ స్క్వేర్లు ఉన్నాయి చూడండి, పైన హోల్ స్క్వేర్లు ఉన్నాయి. ఇది ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్. మీకు ఆల్రెడీ ఏం తెలుసు? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 కదా. అంటే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -1 కదా. కాబట్టి ఇక్కడ -1 హోల్ స్క్వేర్ అని రాయాలి. -1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంటుందమ్మా. డైరెక్ట్గా అడిషన్ ఏమనుకుంటున్నాను నేను. తర్వాత ఇది కూడా అంతే. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే -1 హోల్ స్క్వేర్. ఇది 2 హోల్ స్క్వేర్. సో ఏమొస్తుంది దీని ఆన్సర్? 1 ప్లస్ 1 ప్లస్ 4 విచ్ ఇస్ 6 అని వచ్చింది. ఇక్కడ 6 వస్తే ఇక్కడ కూడా ఏమొస్తుంది? 6 వస్తుంది. కాబట్టి 6 ప్లస్ 6 12 అవుద్ది అనమాట ఆన్సర్. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డి ఆప్షన్ వస్తుంది. సురేష్ డి అమ్మ, బి కాదు, బాంబే కాదు, ఢిల్లీ. ఇది మల్టిప్లికేషన్ కాదు కదా. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా ఇక్కడ? సురేష్, ఇది -1 హోల్ స్క్వేర్, -1 హోల్ స్క్వేర్, ఇది 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. అదే సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి 6 ప్లస్ 6 12 అయింది. రైట్, లెట్ us మూవ్ ఫర్దర్. క్వశ్చన్ నెంబర్ 10. 10th క్వశ్చన్ చూడండి. If modulus of z plus 4 less than or equal to 3, then the maximum value of modulus of z plus 1 is how much? దీనికి 1 minute టైం ఇస్తున్నాను.
ఎస్, వచ్చిందమ్మా ఆన్సర్. దెన్ మాక్సిమం వాల్యూ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ప్లస్ వన్ ఈజ్ వాట్? ఏమవుతుందని అడుగుతున్నాడు. ఏమవుతుంది? ఆప్షన్ బియా? సురేష్కి ఆప్షన్ బి వచ్చిందట. ఇంకా రైట్, చూడండి, ఇది మాడ్యులస్ ఆఫ్ జెడ్ ప్లస్ 4 అని ఇచ్చాడు తను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. మన్నేమో మాడ్యులస్ ఆఫ్ జెడ్ ప్లస్ 1 మ్యాక్సిమం ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని ఎలా రాస్తానంటే నేను మాడ్యులస్ ఆఫ్ జెడ్ ప్లస్ 4 మైనస్ 3 అని రాస్తాను. సో దిస్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ జెడ్ ప్లస్ 4 ప్లస్ మోడ్ 3 అవుతుంది, లేదా మాడ్యులస్ ఆఫ్ మైనస్ 3 అయినా ప్లస్ 3 అయినా ఒకటి. సో ఆల్రెడీ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ప్లస్ 4 ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కాబట్టి 3 ప్లస్ దీని ఆన్సర్ ఎంత? 3 ఇస్ ఈక్వల్ టు 6 అయింది. సో మాడ్యులస్ ఆఫ్ జెడ్ ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అనమాట. కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందమ్మా? 6 అవుతుంది. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా అమ్మా? ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఒకసారి మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది. చెప్పాను నేను ఆల్రెడీ. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఇఫ్ జెడ్ ఈస్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ సాటిస్ఫైయింగ్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ 3 మైనస్ 2i లెస్ దాన్ ఈక్వల్ టు 2, దెన్ మినిమం వాల్యూ ఆఫ్ దిస్. మినిమం వాల్యూ అంటే లెఫ్ట్ సైడ్లో తీసుకోవాలి. ఇది సరే, ఇది ట్రై చేయండి, చూద్దాం ఎలా చేస్తారు. జనరల్గా దీన్ని జామెట్రికల్ అప్రోచ్లో కూడా చేయొచ్చు. జామెట్రికల్ అప్రోచ్ ఏంటంటే ఇది ఒక సర్కిల్ అవుతుంది ఇట్లాగా, జెడ్ మైనస్ ఆఫ్ 3 ప్లస్ 2i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఇది ఒక సర్కులర్ డిస్క్ అనమాట. ఇది దీని పాయింట్ వచ్చేసి 3,2, దీని రేడియస్ వచ్చేసి 2 యూనిట్స్. ఇది సర్కిల్. 3,2 అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నుంచి డిస్టెన్స్ 3,2 అంటే హైట్ 2 ఉంటే ఇది 3 ఉంటుంది. సో ఇక్కడ 3 ఉంది, ఇది 2 అయింది. ఇట్లా ఉంది సర్కిల్ 3,2, 0,0. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, దీంట్లో 2 కామన్ తీస్తే మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ 3 ప్లస్ 5/2i అంటే 2 కామన్ తీసిన తర్వాత మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ ఆఫ్ 3 మైనస్ 5/2i అంటే ఏమవుతుంది? ఇది 3 మైనస్ 5/2 అవుతుంది. 3 minus 5/2. So 3 minus 5/2 will be here somewhere. So 3 minus 5/2 నుంచి దీనికి ఉన్న మినిమం డిస్టెన్స్ కావాలి. సో ఇదే కదా మినిమం డిస్టెన్స్. ఇదే కదా, ఇదంతా 3, ఇది 5/2 ఇంటూ 2 టైమ్స్ చేయాలి. సో మినిమం డిస్టెన్స్ వచ్చేసి 5/2. సో దీనికి మినిమం డిస్టెన్స్ వచ్చేసి 5/2. 5/2ని మళ్ళీ ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 5/2 ఆన్సర్ ఏమొస్తుంది? 5 అని వస్తుంది. ఇది ఇంటిజర్ క్వశ్చన్. ఇది అంటే ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ లోపల డిస్క్ అయినా సరే మొత్తం సర్కిల్కి ఏ పాయింట్ దగ్గరగా ఉంటుంది దాని మినిమం డిస్టెన్స్ ఎంత అన్నాడు. ఇది ఒకవేళ మిమ్మల్ని ఇక్కడ మినిమం ప్లేస్లో మ్యాక్సిమం అడుగుంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఉన్న పాయింట్ ఉందా, ఈ డిస్టెన్స్ మ్యాక్సిమం అయ్యేది. ఈ డిస్టెన్స్ ఎట్లా వస్తుంది అని అంటే ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత? 5/2 ఇంటూ ఈ డిస్టెన్స్ ఎంత? ఇది ఆల్రెడీ 2 యూనిట్స్, మొత్తం ఎంత? 4 యూనిట్స్. 4 ప్లస్ 5/2 ఏమైందమ్మా? 8 ప్లస్ 5 13/2 అయింది. 13/2 ఏం చేయాలి? 2 తోటి మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 13/2 మీకు 13 అని రావాలి ఆన్సర్. అర్థమవుతుందా? రైట్. సో దట్ ఈస్ ద ఆన్సర్ గైస్. అట్లా చేయాలి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్కి మినిమం వచ్చేసి మనకు 5 వచ్చింది, మ్యాక్సిమం వచ్చేసి 13 వచ్చింది. రైట్, లెట్ us మూవ్ ఫర్దర్. లేదు సార్, మరి ఈ మోడల్లో కాకుండా ఆ మోడల్ ఎలా చేయాలి సార్ అంటే మీరు ఇది వచ్చేటట్టుగా రాసుకోవాలి. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ 2z కదా,
2z minus 6 plus 5i less than or equal to. దీనికి లెఫ్ట్ సైడ్లో రాసుకోవాలి, ఎందుకంటే మనకు రావాల్సింది రైట్ సైడ్ది కదా. దీన్ని ఎట్లా రాస్తారంటే మోడ్లెస్ ఆఫ్ z minus 3 minus 2i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కాబట్టి దీని ఒకవేళ మీరు 2తో మల్టిప్లై చేస్తే 2 6 4i అవుద్ది, ఇది 4i అంతే కదా. సో దీన్ని లెఫ్ట్ సైడ్లో ఎట్లా రాసుకోవచ్చు అంటే 2z మైనస్ 6 కదా, మైనస్ 6 ప్లస్ 5i మైనస్ 9i అని రాయాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే దీన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇటు మోడ్లెస్ ఆఫ్ మోడ్ z 2z అంతే కదా, 2z మైనస్ 6 ప్లస్ 5i మైనస్ మోడ్లెస్ ఆఫ్ 9i ఇట్లా వస్తుంది, ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఓకే, సో దిస్ ఇస్ మోడ్లెస్ ఆఫ్ క్వశ్చన్, ఇదంతా క్వశ్చన్ అనుకుంటే క్వశ్చన్ మైనస్ మోడ్లెస్ ఆఫ్ 9i అంటే ఎంతమ్మా 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. 4 రైట్ సైడ్ చూస్తే q మైనస్ 4 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 4. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకురండి, మైనస్ ప్లస్ 9 ప్లస్ 4 అంటే 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు q లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 13. అంటే దీనికి మినిమం 5 మ్యాక్సిమం 13, మనకు అదే వచ్చింది కదా, మినిమం 5 వచ్చింది మ్యాక్సిమం 13 వచ్చింది. ఇది మనం జామెట్రికల్ అప్రోచ్లో చేస్తే మనకు అట్లా ఆన్సర్ వచ్చింది. కాంప్లెక్స్ నెంబర్ అనేది జామెట్రికల్ అప్రోచ్లో చేయడం కొద్దిగా మీకు తెలియాలి, అది కొంచెం అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ క్వశ్చన్ ఇది, ఇంటిజర్ క్వశ్చన్ ఇది. ఓకేనా, రైట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 12 అమ్మ. సరే, ఈ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అనుకోండి, వెళ్ళిపోదాం ఇక, ఎందుకంటే మనకు ఒక మీటింగ్ కూడా ఉంది ఇప్పుడు ప్రజెంట్. హాయ్ చిరంజీవి, గుడ్ మార్నింగ్ అమ్మ. Guys, please like the video and share the video with your friends. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అమ్మా దీన్ని ప్లీజ్. సో ఒమేగా అంటే మనకి ఏం తెచ్చాడు, -1/2 i ఇంటూ √3/2 ఇచ్చాడు. ఇది డెట్, దీని డెట్ ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద డెట్ ఆఫ్ దిస్, ఎలా సాల్వ్ చేస్తారు? మీకు ఆల్రెడీ తెలుసమ్మా, ఒమేగా 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0, ఒమేగా క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 1. ఓకే, రైట్. దాన్ని ట్రై చేస్తూ సాల్వ్ చేయండి. నేను ఒక పని చేస్తాను, ఏంటంటే C1 ఇంప్లైస్ C1 ప్లస్ C2 ప్లస్ C3 చేద్దాం. మీకు ఆల్రెడీ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అయిపోయాయి కదా. సో ఇవన్నీ యాడ్ చేసి ఒక దగ్గర రాస్తే ఇది 3 అయింది, ఇది -1 ప్లస్ 1 ఒమేగా స్క్వేర్ క్యాన్సిల్ అయితే 0 అయింది. ఇక్కడ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 4 అయింది, ఇది 1 1. ఇది మైనస్ ఆఫ్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా, మైనస్ ఆఫ్ మైనస్ ఒమేగా అంటే ఇది ఒమేగా అనమాట. ఇది ఒమేగా, ఇది ఒమేగా స్క్వేర్, ఇది ఒమేగా స్క్వేర్, ఇది ఏంది ఒమేగా. ఇది ఎందుకంటే ఒమేగా పవర్ 4 అన్నా ఒమేగా అన్నా ఒకటేనమ్మా. ఈ 3 యాడ్ చేస్తే ఏమవుతుంది, ఆన్సర్ 0 కదా. కాబట్టి ఇక్కడ డెట్ ఆఫ్ 3 1 1 0 ఒమేగా ఒమేగా స్క్వేర్, తర్వాత 0 ఒమేగా స్క్వేర్ ఒమేగా ఇట్లా వచ్చిందనమాట. ఇప్పుడు మీరు డెట్ ఫైండ్ అవుట్ చేయండి. 3 ఇంటూ AD మైనస్ BC ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా క్యూబ్. సో 3 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ 4 ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా అనమాట. ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా. సో 3 ఇంటూ ఒమేగా స్క్వేర్ అనేది మనకు తెలియదు, ఒమేగా ఇచ్చాడంటే ఒమేగా స్క్వేర్ ఏమవుతుంది, ఇక్కడ మధ్యలో మైనస్ వస్తుంది. అంటే -1/2 మైనస్ √3i/2 ఈజ్ ఒమేగా స్క్వేర్, మైనస్ మైనస్ ప్లస్ 1/2 మైనస్ i√3/2 ఈజ్ ఒమేగా. సో ఇక్కడ ప్లస్ i/2 మైనస్ 1/2 క్యాన్సిల్ అయిపోయి 3 టైమ్స్ ఆఫ్ -2 టైమ్స్ ఆఫ్ √3i/2 అని వస్తుంది. సో 2 కూడా క్యాన్సిల్ అయితే దీని ఆన్సర్ ఏమొస్తుంది, -3√3i. బట్ తను మనకు అట్లా ఇవ్వలేదు, ఇదే ఇచ్చేసాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 3 ఇంటూ ఒమేగా కామన్ తీస్తే ఒమేగా -1 వస్తుంది, సెకండ్ ఆప్షన్ ఇస్తాడు. ఓకేనా అమ్మా?
ఇప్పుడు ఇంకో క్లాస్ లేదమ్మా, యాక్చువల్గా ఉండాలి బట్ నాకు మీటింగ్ ఉంది అన్ అకాడమీలోనే, సో ఐ హ్యావ్ టు లీవ్ నౌ. సో ఈ 2 క్వశ్చన్స్ మీరు కొద్దిగా హోంవర్క్ లాగా తీసుకోండి, ట్రై చేయండి. ఇవి కూడా ప్రీవియస్ మన ఐఐటి జేఈలో వచ్చిన క్వశ్చన్సే. ఇది 13th క్వశ్చన్, అలానే ఇది 14th క్వశ్చన్. ఇవి 2 కూడా హోంవర్క్ తీసుకొని ఇప్పుడు సాల్వ్ చేయండి. డౌట్స్ వస్తే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం ఒకసారి అడగొచ్చు, మీరు డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూసుకున్నారు క్వశ్చన్స్? స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు క్వశ్చన్ని, లేదా రికార్డెడ్ వెర్షన్లోనే మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. రైట్, ఇది మాడ్యులస్ ఆఫ్ z-4 లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ z-2, దాని సొల్యూషన్ ఏంటి? రైట్ గైస్, ఇప్పటివరకు ఒకవేళ మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయి ఉండకపోతే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవడమ్మా. https://t.me/jtelugu_academy. దీంట్లో జాయిన్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అలానే పీడిఎఫ్స్ కూడా వస్తాయి. ప్లస్లో జాయిన్ అయితే మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయమ్మా, స్ట్రక్చర్ కోర్సెస్ ఉంటాయి, వీక్లీ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్గా యాక్సెస్ ఉంటుంది. అదే ఐకానిక్ అనుకోండి, ఒక పర్సనల్ గైడ్ని అసైన్ చేస్తారు, టెస్ట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తారు, మీకు ఎక్స్పర్ట్స్ వచ్చి గైడ్లైన్స్ ఇస్తారు, స్టడీ మెటీరియల్ ఉంటుంది, స్టడీ ప్లానర్ ఉంటుంది అనమాట. ఓకే, సో ప్లస్ ఒకవేళ మీరు జాయిన్ కావాలంటే దాంట్లో ప్యాకేజెస్ వచ్చేసి 30 months, 24 months, 12 months, 6 months, 3 months. ఇందులో నో కాస్ట్ ఈఎంఐ కూడా అవైలబుల్గా ఉంది. ఇవి పర్ మంత్ అండ్ పర్ ప్యాకేజెస్. ఒకవేళ మీరు కిరణ్ వైటీని కోడ్ వాడితే మీకు ఇన్స్టాంట్గా 10% డిస్కౌంట్ అనేది ప్రతి ఒక్క దాంట్లో లభిస్తుంది. నా రిఫరెన్స్ కూడా ఉంటుంది మీకు. అలానే ఐకానిక్లో అయితే మీకు 24 months, 18 months, 12 months అండ్ 6 months. ఇందులో ఒకవేళ మీరు నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది. ఒకవేళ మీరు ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు పర్ మంత్ పర్ ప్యాకేజెస్ అమౌంట్స్ ఇచ్చాము. ఇక్కడ కిరణ్ వైటీని కోడ్ వాడితే మీకు 10% ఇన్స్టెంట్గా డిస్కౌంట్ అనేది లభిస్తుంది అనమాట. రైట్, మీకు ఆల్రెడీ బగ్స్ బౌంటీ గురించి తెలుసు కదా. మేము ఏదైనా ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఉంటే అది మీరు ఛాలెంజ్ చేయొచ్చు. యూ కెన్ విన్ ద ప్రైజెస్ ఆల్సో. అలానే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. చాలామంది ఇంకా జై తెలుగు ఉన్నదని తెలియదు. అండ్ మోర్ ఓవర్ ఈరోజు నేను 7:30కి అండ్ అలానే 8:30 ఆర్ 9:30కి ఈ టైంలో నేను డిఫరెన్షియబిలిటీ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ క్లాస్ ఉంటుంది. అలానే పిఎన్సి ప్రాబిలిటీ అండ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ కూడా ఫస్ట్ క్లాస్. అంటే ఈరోజు ఈవినింగ్ 2 కొత్త టాపిక్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ప్లీజ్ జాయిన్ దోస్ క్లాసెస్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద ఛానల్, subscribe the channel, like the video and share the video. Thank you guys. Bye.